హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు మామిడికాయ పచ్చి పులుసు, మామిడికాయ రసము తెలంగాణలో బాగా చేస్తారు. ఇప్పుడు సీజన్ కదా సమ్మర్, మామిడికాయలు వచ్చిందంటే జనరల్గా డైలీ మామిడికాయ పచ్చి పులుసు అయితే ఉంటుంది. సో డైలీ చేసుకోకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా మామిడికాయ పచ్చి పులుసు అయితే చేసుకుంటారు. దీనికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ మ్యాంగోస్, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అంతే. కొంచెం పోపు వేసుకోవడానికి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆయిల్ అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా బాగుంటుంది. సో ఈ మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాన్ని ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టి. అవి మెత్తగా అయ్యే వరకు ముక్కలు ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా బాగా ముక్కలు ఉడికించుకున్నాక అవి బాగా ఉడికాక పక్కకు పెట్టుకోవాలన్నమాట. అవి కొంచెం చల్లబడే వరకు పక్కకు పెట్టుకోవాలి. దీనికోసం ఇప్పుడు నేను పోపు వేస్తున్నా. పోపు కూడా సింపుల్గా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు అంతే. ఇంకా పప్పులు అవన్నీ ఏం అవసరం లేదు, ఇంట్లోకి సింపుల్ పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతే. ఈ పోపు కూడా చేసుకొని మనము పక్కకు పెట్టుకోవాలి. సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజ్జీస్ తినాలని అంటారు కదా, సో దిస్ ఈజ్ స్పెషల్ ఫర్ సమ్మర్ అనమాట. అసలు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా ఉడికించి చల్లార్చుకున్న వాటిని బాగా పిండుకొని దాని పల్ప్ అంతా తీసుకోవాలి. వాటర్ వేసుకుంటూ దాన్ని బాగా పిసుకోవాలి. ఆ ముక్కలకి, ఆ పిక్కకి ఉన్న పల్ప్ అంతా వచ్చేస్తుంది. ఆ పచ్చిమిరపకాయలు కూడా బాగా నలుపుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ వేసుకుంటూ బాగా పిండుకొని ఆ పిండుకున్న రసం అంతా మనము ఈ పోపులోకి వేసేసుకోవాలన్నమాట. ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ వేసుకుంటూ పిండుకోవాలి. వేసుకుంటూ పిండుకొని ఆ వాటర్ అంతా, ఆ రసం అంతా పోపులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం పిండుకున్నాక ఈ తొక్కకి ఇంకేం ఉండదన్నమాట. పల్ప్ అంతా పోయి ఓన్లీ ఇట్లా తొక్క మిగులుతుంది. సో అంతవరకు మనం వాటర్ వేసుకొని పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం నేను బెల్లం ముక్క వేసుకున్నా. సో స్వీట్నెస్ వద్దనుకున్న వాళ్ళు బెల్లం స్కిప్ చేయండి. నాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం కాబట్టి నేను బెల్లం వేసుకున్నా. ఇది అట్లాగే కూడా తాగుతారు, బాగుంటుంది. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. సో అంతే, సింపుల్ మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయాలి, అంతే. సింపుల్ మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.